సువిశాల ప్రాంగణాలు, శాశ్వత భవనాలు, చదువుతో పాటు ఆల్రౌండ్ స్కిల్స్, క్రీడలు, ఆధునిక సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబొరేటరీలో నేర్చుకునే సౌలభ్యం మోడల్ స్కూల్ కల్పిస్తుంది. ఒకసారి 6వ తరగతిలో అడుగు పెడితే 7, 8, 9, 10 తరగతులతో పాటు 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసుకునే అవకాశం మోడల్ స్కూల్ అందిస్తుంది. హాస్టల్కు బిస్తర్ కట్టాల్సిన పని లేదు. హోమ్ సిక్ పై నో టెన్షన్. చక్కగా తల్లిదండ్రుల సంరక్షణలో ఇంట్లోనే క్రమశిక్షణగా ఉండవచ్చు. ఇంటి దగ్గర నుంచి రోజు స్కూల్కి వెళ్ళి రావచ్చు. హాస్టల్ వసతి ఉంటేనే మాకు ఇష్టమనే విద్యార్థినుల కోసం 100 మంది వరకు హాస్టల్ అవకాశంతో చదువుకునే అవకాశం కల్పిస్తుంది మోడల్ స్కూల్. రూపాయి ఖర్చు లేకుండా క్వాలిటీ ఇంగ్లీష్ మీడియం చదువు సకల సదుపాయాలతో ఉచితంగా అందుకునే సదవకాశం మోడల్ స్కూల్ అందిస్తుంది. ప్రవేశం పొందిన అభ్యర్థులు అందరికీ మధ్యాహ్న భోజన సదుపాయాలు సైతం ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే స్కూల్ యూనిఫామ్ మరియు పాఠ్యపుస్తకాలు ఉచితంగా అభ్యర్థులకు అందించనున్నారు. 2026 మోడల్ స్కూల్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇదే నెల 28వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఇక మీదే ఆలస్యం. మోడల్ స్కూల్స్ 2026 ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదలై వారం కావస్తుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 28వ తేదీతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్ష విధానము, సీట్ల భర్తీ ప్రక్రియ, అడ్మిషన్లు, ఆపై క్లాసుల ప్రారంభం వంటి విషయాలపై 2026 మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ సంబంధించి మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసాచారి గారితో మనము అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్కారం అండి. మోడల్ స్కూల్స్ ప్రత్యేకతలు ఏమిటో తెలియజేయండి సార్. తప్పకుండా అండి. ఈ మోడల్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్లో అంటే మండలాల్లో 194 స్కూల్స్ ఉండటం జరిగింది. ఈ స్కూల్స్లలో కేంద్రీయ విద్యాలయ తరహాలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2 సెక్షన్లు చొప్పున, సెక్షన్కి 50 చొప్పున, 6వ తరగతిలో 100 మంది, 8లో 100 మంది, అలా 10th క్లాస్ వరకు 100 మంది చొప్పున 500 మంది స్కూల్ లెవెల్లో ఉంటారు. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ కోర్సులు ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్కి 40 మంది చొప్పున 160 మంది, సెకండ్ ఇయర్ కూడా 160, మొత్తం 320. ఆ విధంగా మోడల్ స్కూల్లో మొత్తం 820 మంది విద్యార్థులు విద్య అభ్యసించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ అమలు చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదట పూర్తిగా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ తోటి ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్, ఎలాంటి ఫీజులు ఉండవు. ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం పిల్లలందరికీ అందించడం జరుగుతుంది. అదేవిధంగా యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తాం. నోట్ బుక్స్ కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇస్తూ ఉంది. అలానే పిల్లలకి ఎఫ్సెట్ కానివ్వండి, నీట్ కానీ, ఐఐటి కానీ, జేఈ కానీ వీటికి సంబంధించి కూడా ఆన్లైన్ కోచింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఈ విధంగా అన్ని మండలంలో చదువుకున్న విద్యార్థులకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఈ మోడల్ స్కూల్స్లో ఉందండి. సార్, ఇది మోడల్ స్కూల్స్లో 6వ తరగతి పరీక్షతో పాటు మిగతా తరగతుల పరీక్ష కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు నిర్వహించనున్నారు కదా. అసలు మొత్తం సీట్లు ఎన్ని, ఏ క్లాస్కు ఎన్ని సీట్లు ఉంటాయో తెలియజేయండి సార్. సీట్లు వచ్చేయండి, 6వ తరగతిలో అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఆఫ్లైన్లో టెస్ట్ కండక్ట్ చేస్తాం. జిల్లాలో లేదా మండలాల్లో సెంటర్స్లలో పిల్లలకి ఓఎంఆర్ షీట్స్ ఇచ్చి ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం సీట్లు వచ్చి 6వ తరగతిలో ప్రతి ఒక సెక్షన్కి 50 చొప్పున 100 ఇంటూ 194 19,400 సీట్లు 6వ తరగతిలో ఖాళీగా ఉన్నాయి. అలానే 7 నుంచి 10వ తరగతి వరకు ఆయా పాఠశాలలో ఉన్నటువంటి వేకెన్సీస్కి అనుగుణంగా వేకెన్సీ భర్తీ చేయడం జరుగుతుందండి. గత ఏడాది జరిగిన 6వ తరగతి ఎంట్రన్స్ పరీక్షకు ఎంతమంది అభ్యర్థులు పోటీ పడ్డారు? ఈ సంవత్సరం ఎంతమంది వరకు దరఖాస్తు చేస్తారని అంచనా ఉంది సార్? గత సంవత్సరం 6వ తరగతిలో 25,000 మంది వరకు పోటీ పడ్డారండి. అలానే 7 నుంచి 10 వరకు ఒక 20,000 మంది పోటీ పడటం జరిగింది. మొత్తం 45,000 మంది గత సంవత్సరం ఈ ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ సంవత్సరం ఒక 50,000 మంది పైచిలుకు విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారని భావిస్తూ ఉన్నాం. సార్, 6వ తరగతి ప్రవేశం కోసము కనీస అర్హత ఏంటి? స్థానికత విషయంలో ఎటువంటి విధానం అవలంబిస్తారు సార్? కనీస అర్హత వచ్చేసండి, ఆ మండలంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. ఆ మండలంలో సీటు సంపాదించాలంటే 4వ తరగతి కానీ, 5వ తరగతి కానీ, 2 తరగతిలో ఏదో ఒక తరగతి ఆ మండలంలో చదివినట్లయితే అతను అర్హుడు. అది స్థానికత కిందకి వస్తుంది. విద్యార్థులకి అక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సీట్లు మిగిలి ఉన్నట్లయితే మిగిలిన మండలాలు కానీ, జిల్లాలు కానీ, ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇస్తాము. అలానే ఇక్కడ
ప్రవేశ పరీక్షలో మార్కులు వచ్చిన తర్వాత ఆ మార్కులతో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అలానే బాలికలు వీళ్ళకి సంబంధించి కూడా ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా పీడబ్ల్యూడి అందరికి కూడా తగు విధమైనటువంటి రిజర్వేషన్ ప్రకారం వీళ్ళకి సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సార్, ఎంట్రన్స్ పరీక్ష ఏప్రిల్ 19వ తేదీన జరగనుంది. వాటి ఫలితాలు ఎప్పుడు ఇస్తారు? తర్వాత అడ్మిషన్ల ప్రాసెస్కి ఎంత సమయం తీసుకుంటారు? తర్వాత క్లాసులు ఎప్పటి నుండి మొదలు కావచ్చు? ఈ సంవత్సరం ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో అప్లై చేయాలి. దీనికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అలానే పిహెచ్సి క్యాండిడేట్స్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 125 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఓసీ పిల్లలు 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏప్రిల్ 19వ తారీఖు 6వ తరగతి పిల్లలకి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 7 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అదే 19వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష 10 రోజుల్లో మేము ఫలితాలు ప్రకటిస్తాం. ప్రకటించిన తర్వాత మెరిట్ లిస్టులు ఇవన్నీ కూడా కన్సర్న్డ్ మండలాల్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్స్కి పంపడం జరుగుతుంది. అక్కడ వచ్చిన మార్కులను బట్టి అక్కడ సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది. ఇది మే నెలాఖరు నాటికి కంప్లీట్ అవుతుంది. పిల్లలు ఇచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం ఎవరికైతే అర్హత వచ్చిందో వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, టీసీ తీసుకొని వచ్చినట్లయితే జూన్ 1st వీక్లో వాళ్ళందరూ కూడా అడ్మిషన్స్ ఇస్తాము. ఏ విధైతే గవర్నమెంట్ జిల్లా పరిషత్ పాఠశాలలు ప్రారంభమవుతాయి అదే రోజున సాధారణంగా జూన్ 12వ తారీఖున పాఠశాలలు ప్రారంభమవుతాయి. అదే రోజునే మోడల్ స్కూల్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఓకే సార్, మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో మోడల్ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయా? లేకుంటే లేని జిల్లా వాళ్ళు ఏ జిల్లాకు దరఖాస్తు చేసుకోవాలి? తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో 29 జిల్లాలోని మోడల్ స్కూల్స్ ఉన్నాయండి. ఈ 29 జిల్లాల్లో కూడా 194 మండలాల్లో మాత్రమే ఉన్నాయి. ఆ మండలంలో వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. ఆ సీట్లు ఉన్నట్టయితే పక్క మండలం వాళ్ళు కానీ ఇక ఏ మండలం నుంచి వారికైనా మేము సీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరైనా రాసుకోవచ్చు. తర్వాత అంటే ఆన్లైన్ దరఖాస్తు అప్పుడు కానివ్వండి, పరీక్ష హాజరైనప్పుడు కానివ్వండి, మిగతా విషయాలలో అంటే వాళ్ళకి తెలియక చేస్తున్న పొరపాట్లు ఏమిటి? మీరేం సూచనలు చేయగలరు? ముఖ్యంగా ఆన్లైన్ అప్లికేషన్లో తప్పులు కొంతమంది రాస్తూ ఉన్నారు. ఆ తప్పులు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, పేరు కానీ, ఇంటి పేరు కానీ, అడ్మిషన్ ఎందులో కావాలి, ఏ క్లాస్లో కావాలి అనేది కూడా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు రాయాలి. కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. అలానే పరీక్ష రాసేటప్పుడు హాల్ టికెట్ నెంబరు వేయకపోవటము, బబ్లింగ్ చేయటం అనేటువంటిది ఒకే క్వశ్చన్కి 2-3 ఆన్సర్స్ రాయటం అనేటువంటిది చేస్తాను చిన్నపిల్లలు. అది చేయకుండా ఒకే ఆన్సర్ ఇచ్చినట్టయితే వస్తుంది. చిన్న చిన్న టైంకి రావాలండి. మోరోవర్ ఏంటంటే కొంత లేటుగా పిల్లలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పరీక్ష 10 గంటల కంటే 9:30కే సెంటర్కి వచ్చినట్టయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏ మండలంలో మనము దరఖాస్తు చేసి అదే మండలంలో పరీక్ష ఉంటుందా సార్? అదే మండలంలో ఉండొచ్చండి సెంటర్. లేదంటే అక్కడ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఇచ్చే సెంటర్స్ ప్రకారం పక్క మండలం కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కానీ సెంటర్ ఉండే అవకాశం ఉంటుందండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.